హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు ఇద్దరు కన్నడ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఓజీ మూవీకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కోసం మనం పాజిటివ్ గా మాట్లాడుతున్నాం. ఎంత పాజిటివ్ కావాలో అంత పాజిటివ్ మీకు ఇస్తాను ఈ వీడియోలో, కట్ కాకుండా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా 1:20 ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉంటుందో సీట్లల్లా ఇలా పేరుకోలు వేసి హింస పెట్టేటుంది. పేరుకోలు కాదు, పేరుకి పెట్టేటుంది. ఆ రేంజ్ లో ఉంటుంది. ఫస్ట్ మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎవరు తిన్నా సరే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇదంతా పాజిటివ్ గా చెప్తున్నాను. సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం అసలు ఏం చేసిండు అనడానికి చిన్న ఉదాహరణ. దీంట్లో శివ తాండవం, ఉగ్ర తాండవం చేసిండని నేను చెప్పను, ఎందుకంటే ఏం చేయలేదు. కానీ మీరు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్తగా చూస్తారు. ఎంత కొత్తగా చూస్తారంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయడంలో రీక్రియేట్ చేసిందని చెప్పాలి. మీకు ఎన్ని ఎలివేషన్లు కావాలా, ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో. ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ పవన్ కళ్యాణ్ కి ఫేస్ కనబడడానికి 5 నిమిషాలు టేక్ అయింది సార్. ఫస్ట్ చెయ్యి, దాని తర్వాత కాళ్ళు, ఒక కట్టు ఒక సీన్, ఒక కట్టు ఒక సీన్ అంటారు కదా, అన్ని కట్లు వేసిన తర్వాత స్క్రీన్ మీదకి 2 ఐస్ తోటి కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ నాయుడు మ్యాథ్స్. ఒక్కొక్కడైతే బట్టలు చింపుకోవడానికి చెప్పుకోవాలి. ఇక దాని తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, కమన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే బుద్ధుడు సినిమాలో. ఎంత మ్యూజిక్ కావాలో మీకు అంత లౌడ్ మ్యూజిక్. సినిమా థియేటర్ అంతా ఈ అరుపులకు అయితే అయితే మన మ్యూజిక్ అయితే. కానీ ఒక ఒక థియరీ ఉంటది కదా మ్యూజిక్ డైరెక్టర్లకి, సినిమా మొత్తంలో 90% ఆఫ్ ది రీ రికార్డింగ్ అండ్ బీజిఎం ఉంటే ఏదో ఒక 10% దగ్గర ఆగాలి. కానీ ఇది ఎక్కడ ఆగదు, మీకు నాన్ స్టాప్ కొట్టుడే కొట్టుడు కమన్. సో ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా 90s 40s లో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా 90s 40s లో అక్కడ జపనీస్ లో అక్కడ ఎవరి పుట్టిండు, ఎక్కడ పుట్టిండు అనేది ఏమి చూపించడు. డైరెక్ట్ ఆయన అక్కడ పుట్టడం, దాని తర్వాత అక్కడి నుంచి షిప్ లో ఏదైతే మన ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఉంటుంది అక్కడ, ఆ షిప్ లో మనోడు ఏం చేశాడంటే ప్రకాష్ రాజ్ కొన్ని కోట్లు విలువ చేసే ఒక బంగారు బిస్కెట్ ను తీసుకొని పోతుంటాడు. అక్కడ వేరే వాళ్ళు ఆ బంగారు బిస్కెట్లతో పాటు ప్రకాష్ రాజ్ ని వేసేద్దామని ఆ పోర్ట్ లో అనుకుంటాడు. అప్పుడు మనోడు, అప్పుడు ఏజ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏజ్ స్వీట్ 18, 19 లో ఉంటాడు అనమాట. ఒక రేంజ్ లో ఫైట్ చేస్తాడు. ఆ రేంజ్ ఫైట్ మీరు నెక్స్ట్ లెవెల్ ఫైట్ ఉంటుంది. అది చిన్నప్పటి పాత్ర నాకు అనిపించింది. అకీరా ఆనంద్ గాని వేసి ఉంటది, మంచి డెబ్యూ అనిపించింది, కానీ చేయలేకపోయిండు. అది మన తర్వాత మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇక సినిమా వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర నువ్వు నాతో ఉండు అని చెప్తాడు. చెప్తే లేదు నేను నీతో నీకు తోడుగా ఉంటాను అంటే సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది కట్ చేస్తే మనోని మొత్తం ఫస్ట్ మొత్తం మీకు ఎన్ని ఎలివేషన్స్ కావాలో అన్ని ఎలివేషన్స్. ఇది జస్ట్ బికాస్ ఆఫ్ ఒక ఫ్యాన్ బేస్డ్